నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, గురువుగారు 3వ తారీఖు చంద్రగ్రహణం కాబట్టి గ్రహాల సమయంలో ఈ గ్రహణాలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ టైంలో చాలా రకాల గుళ్ళు మొత్తం మనకు తెలిసినంత వరకు అసలు అన్ని క్లోజ్ చేసేస్తారు. బట్ కాళహస్తి దేవాలయం ఒక్కటి తెరుచుకుని ఉంటుంది మన 2 రాష్ట్రాల్లో. ఇంకా అలా ఏమైనా ఉన్నాయో? ఓన్లీ ఆ ఒక్క దేవాలయమే తెరుచుకుని ఉంటుందా? మనకు భారతదేశంలో మొత్తంలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయమ్మా. అనేక దేవాలయాల్లో గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచేటువంటి దేవాలయాలు ఉన్నాయి. మరి అలా ఉంచకూడదు కదా? ఉంచకూడదు. ఎందుకు మూస్తారో కూడా తెలియజేస్తాను. గ్రహణ సమయంలో విషవాయువులు అనేటువంటివి వస్తాయి కదమ్మా. ఈ వచ్చిన విషవాయువులు అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మనకు మన అందరికీ ప్రేక్షకులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ. దేవాలయంలో ఏముంటుంది? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వేల సంవత్సరాల నుంచి అర్చనాభిషేకాదులు జరిపించినట్టు కానించి ఒక శక్తి కేంద్రీకృతం అవుతుంది. ఆ శక్తి సన్నగిల్లకుండా ఉండడం కోసం గ్రహణ సమయం వేద ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి కూడా మొత్తం గుడి తలుపులు మూసేసి దర్శనాలన్నీ బంద్ చేస్తారు. స్వామివారి విగ్రహానికి, అమ్మవారి విగ్రహానికి శ్వేత వస్త్రాన్ని ధరింపచేస్తారు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ధ్వజస్తంభం దగ్గర దేవాలయంలో స్వామివారి, అమ్మవారి పాదాల చెంత వారి విగ్రహాల చుట్టూ దర్భ కుచ్చలు కడతారు. ఎందుకనంటే ఈ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు దేవాలయంలో ప్రవేశించిన ధ్వజస్తంభం అంటే ఏంటమ్మా? దేవాలయం ఉన్నంత వరకు ధ్వజస్తంభం నిలిచి ఉంటుంది. ఆ ధ్వజస్తంభం ఒక రకమైనటువంటి శుద్ధమైనటువంటి కలపతో తయారు చేస్తారు. అది పాడవకుండా ఉండాలంటే ఇటువంటివి కట్టాలి. కాబట్టి దేవాలయ విగ్రహం కూడా ఈ అతినీల లోహిత కిరణాలు పడిన తర్వాత, గ్రహణం ద్వారా వచ్చే కిరణాలు పడడం ద్వారా కొన్ని పగుళ్ళు వస్తాయని చెప్పి కప్పివేస్తారు. ఆ తర్వాత అంతా కూడా నీట్గా కడుగుతారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మన గృహమే మనకు దేవాలయం కాబట్టి మనం కూడా ఆ విధంగా మన ఇంటిని, మన శరీరం కూడా దేహమే దేవాలయం కాబట్టి మనం ఉండే ఇంటిని, మన శరీరాన్ని, మన నిత్యం కొలిచే దైవాన్ని, ఉండే ప్రదేశాన్ని పూర్తిగా గ్రహణ తదనంతరం శుద్ధి చేయడం అనేటువంటిది ఆచారం అనేది యుగ యుగాల నుంచి వచ్చింది. అయితే కొన్ని దేవాలయాలు మనకందరికీ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో కొన్ని దేవాలయాలు బాగా తెరుచుకునే ఉంటాయమ్మా. కొన్ని దేవాలయాలకి మనకు తెలిసిందల్లా ఒక్కటే శ్రీకాళహస్తి. వాస్తవం. ఎందుకనంటే ఆ శ్రీకాళహస్తి స్వరూపాన్ని కనుక చూసినట్లయితే ఆ యొక్క శివలింగానికి ఆచ్ఛాదనగా, అలంకరణగా 9 స్టెప్స్ ఉన్నటువంటి బంగారు కవచం తొడుగుతారు. అది 9 గ్రహాలకి సూచికగా. అలాగే ఆ యొక్క శివలింగానికి చుట్టూ కూడా జ్యోతులు, 27 జ్యోతులు ఉంటాయి. 27 నక్షత్రాలకి సూచికగా. కాబట్టి 27 నక్షత్రాలని, గ్రహాలని అదుపులో ఉంచుకున్నవాడు పరమేశ్వరుడు. ఆ దేవాలయం వాయులింగ రూపంలో వెలిసినటువంటిది. కాబట్టి అక్కడ ఈ రాహుకేతుల యొక్క స్పర్శ అనేటువంటిది ఉండదు. కాబట్టి గ్రహణాలు అనేటువంటి రాహుకేతుల ప్రభావం వల్లనే సూర్యచంద్ర గ్రహణాలు వస్తే రాహుకేతుల ప్రవేశమే అక్కడ లేదు. కాబట్టి అక్కడ నిస్సంకోచంగా ఆ దేవాలయం అనేటువంటిది తెరిచి ఉంచుంది. అంతేకాకుండా కేతుగ్రహం అనేటువంటిది మన పూర్వజన్మ కర్మదోషాన్ని తొలగించేటువంటిదమ్మా. ఇది కేతుగ్రహం పూర్వజన్మ కర్మదోషాలని తెలియజేసేది, తొలగించేది కూడా కేతుగ్రహమే. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ దైనందిన జీవితంలో ఈ జన్మ ఎత్తినప్పుడు సమస్యలతో సతమతమవుతున్నామో అవి గత జన్మ కర్మదోషాలు. కాబట్టి ఆ కేతుగ్రహం తొలగాలంటే అక్కడ ఆ అమ్మవారు వెలిసినటువంటి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రతిరోజు కూడాను అర్చన, అలంకరణ, అభిషేకాది కార్యక్రమాలు జరిపించి పూర్తిగా అలంకరించిన తర్వాత తెర తీస్తారు. తెర తీయగానే ఫస్ట్గా అమ్మవారి నడుము కట్టినటువంటి నాగాభరణాన్ని కనుక చూసినట్లయితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అందుకనే చాలామంది జీవితాల్లో కాళహస్తి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత సర్పపూజ చేసుకుని, అభిషేకం చేసుకుని మాకు మంచి జరిగిందనంటే ఆ అమ్మవారి వడ్డాణాన్ని చూడడం వల్ల, నాగాభరణం వడ్డాణాన్ని చూడడం వల్ల అది అక్కడ చెప్పబడి ఉంది. తర్వాత ఇంకొక దేవాలయము మనకందరికీ తెలిసిందే, అందరూ ప్రతి పౌర్ణమికి వెళ్ళి వచ్చేది అరుణాచలం. ఆ అరుణాచలం అనేటువంటిది స్వామివారు అగ్నిలింగ క్షేత్రము. ఆ లింగము కాడ్మియం అనేటువంటి యొక్క లోహంతో తయారు చేయబడినటువంటిది. స్వయంభూవిని అది కూడా. అందుకనే ఆ కాడ్మియం ఎప్పుడు కూడాను వేడిగా ఉంటుంది. అందుకనే లోపల ఉండే అర్చన చేసే అర్చకులకు ఎప్పుడు కూడా చెమట ఉంటుంది. 100 ఫారెన్హీట్ డిగ్రీస్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఆ గర్భాలయం. అందుకనే ఎప్పుడు సెగలు పొగలు కక్కుతూ ఉంటాయి వాళ్ళ దేహాలు. ఇక ఆ దేవాలయం ఒకటి. ఆ తదనంతరం మనకు అందరికీ బాగా తెలిసినటువంటిది ఈ యొక్క కాళేశ్వరం, ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం. అసలు మనం ఈ ఐఎస్డి అని చెప్పేసి మనం ఇప్పుడు ఢిల్లీ బేస్గా లేకపోతే బెంగాల్ బేస్గా మనం మొబైల్ ఫోన్లో కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకుంటాం. కానీ ఇదంతా బ్రిటిష్ వాడు రాకముందు మన యొక్క కాలమాన సమయం, ఉజ్జయిని కాలమాన సమయం కేంద్రంగా నడిచేది. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలాన్ని అదుపులో ఉంచుకునేవాడు ఆ కాళేశ్వరుడు. కాబట్టి మధ్యప్రదేశ్ మనకు ఉండేది ఐఎస్డి.
కాబట్టి అక్కడ కూడా దేవాలయంలో నిరంతరంగా తెరిచే ఉంటుంది. ఆ తదనంతరం వేరే తెరిచేటువంటి దేవాలయం కల్కాజీ దేవాలయం, అమ్మవారి దేవాలయం. ఎక్కడ స్వామి అది? అది ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ. అమ్మవారి అనుమతి లేనిదే గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ కాలము కూడా కదలదని చెప్పి సంకేతం. అందుకని అక్కడ ఆ దేవాలయం తెరిచి ఉంటుంది. ఆ తదనంతరం ఉండేటువంటిది కల్పేశ్వర్ దేవాలయం. అది ఉత్తరాఖండ్లో ఉంది. అంటే గంగోత్రి అంటే హిమాలయం నుంచి పుట్టినటువంటి గంగోత్రి దగ్గరకు వచ్చి భూమి మీద గంగోత్రి ప్రదేశంలో ప్రసారం అవుతుంది. అక్కడి నుంచి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి మన భూమి మీదకి వస్తుంది. ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే మామూలుగా మనం కృష్ణా గోదావరి నదిలో నీళ్ళు దిగి స్నానం చేస్తాం, కాళ్ళు పెట్టుకుంటాం. అసలు కాళ్ళు పెట్టి నిలుచుకునే సెకండ్ కూడా మనం ఉండలేం, అంత కొట్టుకుపోతాం. అంత ప్రవాహాన్ని కూడా ఆ కల్పేశ్వర్ దేవాలయం గుండా ఆ అమ్మవారు ఆ గంగా నది అక్కడ తన ప్రవాహాన్ని తగ్గించుకుంటుంది. కాబట్టి ఎక్కడ మళ్ళీ దేవాలయాన్ని మూసివేస్తే ఆ యొక్క మళ్ళీ ప్రవాహం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలు వరద ముంచెత్తుతాయని చెప్పి ఆ యొక్క దేవాలయంలో కూడా మూసి ఉంచారు గ్రహణ సమయంలో. ఇంకా ఈ తదనంతరం తర్వాత వచ్చేటువంటిది కొట్టాయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ దేవాలయం. కొట్టాయం కేరళ దగ్గర. ఆ యొక్క శ్రీకృష్ణుడికి ఆకలి ఎక్కువట. దాదాపుగా 10 సార్లు నైవేద్యం పెడతారట రోజుకి. మరి గ్రహణ సమయంలో గనక ఉంటే గ్రహణ వేద ఇప్పుడు 3:19 ప్రారంభమవుతుంది. గ్రహణ వేద 9 గంటల నుంచే బంద్ చేస్తారు. ఈ సమయంలో దాదాపు 7-8 సార్లు పెట్టే భోజన నైవేద్యం అతనికి అందదు. అతను అందకపోతే బక్క చిక్కిపోతుందట విగ్రహం కూడా. ఆకలి ఎక్కువట విష్ణువుడికి, ఆ యొక్క శ్రీకృష్ణుల వారికి. అందుకని అక్కడ కూడా ఈ సంబంధించినటువంటిది దేవాలయం మూసివేయడం జరగదు. ఇక తర్వాత ఉన్నటువంటిది పాదగయ క్షేత్రం. విష్ణు అంటే బీహార్ దగ్గర ఉన్నటువంటి గయ ఉంది కదమ్మా, ఆ గయా క్షేత్రం కూడా విష్ణు పాదం ఏర్పడినటువంటిది. అక్కడ సాధారణంగా ఏంటంటే గ్రహణ సమయంలో ఉన్నప్పుడు విశేషంగా పితృకార్యాలు, తర్పణాలు, పిండ ప్రదాన కార్యక్రమం చేయాలి. గయలో చేస్తారు. ఈ గ్రహణ సమయంలో విశేషం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ సమయంలో మూసి ఉంచరు. ఇంకా మనకు స్వామినాథన్ దేవాలయం అని చెప్పేసి రాజస్థాన్ బికనూర్లో ఉంది. బికనీర్. అక్కడ ఆ స్వామివారికి ఒకానొక సందర్భంలో గ్రహణ సందర్భంగా ఒకసారి మూసివేస్తే దగ్గరలో ఉన్నటువంటి మిఠాయి వ్యాపారస్తుడికి కల్లో కనిపించి, మీరు గుళ్ళు మూసేశారా, నాకు ఆకలిస్తుందిరా అని అన్నాడట. ఇక ఆ సమయం నుంచి ఈ దేవాలయం అనేటువంటిది తెరిచే ఉంటుంది. ఇన్ని రకాలుగా మన భారతదేశంలో ఎన్నో రకమైనటువంటి ధర్మాలకి నిలయమైనటువంటిది కాబట్టి ఈ సందర్భంగా తెరిచి ఉంటుందని చెప్పవచ్చు. మన తెలంగాణలో ఏముండవు కదా స్వామి? తెలంగాణలో అన్ని క్లోజే ఉంటాయి. ఈవెన్ తిరుపతి కూడా క్లోజ్ చేస్తారు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంది. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే మార్చి 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధుర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.